పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్ కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను వేగ్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం గురించి మీకు వివరించబోతున్నాను. వేగ్ అనేది యాడ్జెక్టివ్ లేదా విశేషణము. మనకు తెలుసు యాడ్జెక్టివ్ లేదా విశేషణం అంటే ఏమిటి? నౌన్ గాని లేదా ప్రొనౌన్ యొక్క గుణం గురించి తెలిపేదాన్ని యాడ్జెక్టివ్ లేదా విశేషణము అంటారు. వేగ్ అంటే అర్థం ఏంటి? వేగ్ అంటే అస్పష్టమైన అని అర్థం. ఏదైనా ఒకటి అస్పష్టంగా ఉన్నట్లయితే దాన్ని వేగ్ అంటాము. అంటే ఇది స్పష్టానికి ఇది వ్యతిరేకమైనటువంటి పదము. అంటే ఏదైనా స్పష్టంగా నిర్వచించబడని, స్పష్టంగా అర్థం కానటువంటిది, స్పష్టంగా కనపడినటువంటిది, స్పష్టంగా చెప్పనటువంటిది, స్పష్టంగా తెలుపునటువంటిది, ఇలాంటి అర్థంలో వేగ్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా సార్లు మనకు స్పోకెన్ ఇంగ్లీష్ లో ఈ వేగ్ ను ఎక్కువగా ఉపయోగించడం మనం చూసాము. అంటే వేగ్ ఐడియా అంటాము. అంటే ఒక అస్పష్టమైనటువంటి ఆలోచన. వేగ్ థింగ్స్ అంటాము. అంటే వేగ్ థింగ్స్ అంటే అస్పష్టమైనటువంటి విషయాలు. అలాగే వేగ్ ఇమేజ్ అంటాము. అంటే ఇమేజ్ మనకు స్పష్టంగా కనిపించట్లేదు అనుకోండి, వేగ్ ఇమేజ్ అంటాము. వేగ్ ఫిగర్ అంటాము. అంటే ఒక ఫిగర్, ఒక బొమ్మ మనకు స్పష్టంగా కనపడకపోతే అప్పుడు వేగ్ ఫిగర్ అంటాము. అలాగే వేగ్ మెమొరీ అంటాము. అంటే మనకు మెమొరీ, జ్ఞాపక శక్తి స్పష్టంగా లేదనుకోండి, అంటే మనకు ఎప్పుడో చాలా రోజుల క్రితంది ఒకటి అడిగినప్పుడు ఆ మెమొరీ మనకు కరెక్ట్గా క్లియర్గా మనకు తెలియనప్పుడు అప్పుడు కూడా మనం వేగ్ మెమొరీ అంటాము. అట్లాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉందనుకోండి, స్పష్టంగా లేదనుకోండి, వేగ్ డాక్యుమెంట్ అంటాము. అట్లాగే ఎవరైనా ఒకళ్ళు మనను ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పారనుకోండి, అది క్లియర్గా లేదనుకోండి, అప్పుడు వేగ్ ఆన్సర్ అంటాము. సో ఈ రకంగా వేగ్ ను మనం ఉపయోగించవచ్చు. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఐ హ్యావ్ ఏ వేగ్ మెమొరీ ఆఫ్ లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్. అంటే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయనుకోండి, దాని గురించినటువంటి జ్ఞాపక శక్తి నాకు అస్పష్టంగా ఉంది. అంటే ఆ క్లియర్ గా ప్రతిదీ కూడా గుర్తు లేకపోవటము. యూ హ్యావ్ ఏ వేగ్ ఐడియా. నీకు ఒక అస్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. అంటే నీకు ఆలోచన ఏదైతే ఉందో అది స్పష్టంగా లేదు. అలాగే హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వేగ్. అతను ఏదైతే వివరణ ఇచ్చాడో, ఒక ప్రశ్న అడిగినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, ఏదైతే వివరణ ఇచ్చారో అది వేగ్ గా ఉంది, అంటే స్పష్టంగా లేదు. షీ ఈజ్ సో వేగ్. ఆమె చాలా అస్పష్టంగా ఉంది. దిస్ డాక్యుమెంట్ వాజ్ వేగ్. ఏదైతే ఒక డాక్యుమెంట్ ఉందో ఈ డాక్యుమెంట్ ఇది అస్పష్టంగా ఉంది. అలానే దే సా ద వేగ్ అవుట్లైన్ ఆఫ్ ద షిప్. అంటే వాళ్ళు దూరంగా ఎక్కడైనా ఒక షిప్ వస్తుంది అనుకోండి, ఒక సో ఆ షిప్ వాళ్ళకు స్పష్టంగా దాని యొక్క అవుట్లైన్ కనిపించట్లేదు. మీకు ఏదైనా ఫాగ్ ఉండొచ్చు, లేదా చాలా దూరంగా ఉండొచ్చు. మీరు చూస్తున్నప్పుడు ఆ షిప్ యొక్క అవుట్లైన్ వాళ్ళకు చాలా క్లారిటీగా లేదు. సో అప్పుడు దే సా ద వేగ్ అవుట్లైన్ ఆఫ్ ద షిప్. అంటే షిప్ యొక్క ఒక అస్పష్టమైనటువంటి అవుట్లైన్ వాళ్ళు చూశారు. వీఆర్ టాకింగ్ అబౌట్ వేగ్ థింగ్స్. మనము అస్పష్టమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే మనం మాట్లాడే విషయాలు ఏది కూడా క్లియర్ గా లేవు అని చెప్పడానికి ఇది ఉపయోగిస్తాము. హిస్ పార్టీ అనౌన్స్మెంట్ డేట్ వాజ్ స్టిల్ వేగ్. అతడు పార్టీ అనౌన్స్మెంట్ డేట్ ఏదైతే ఉందో, పార్టీని ప్రకటించే తేదీ ఇంకా అస్పష్టంగానే ఉంది. అంటే ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు అనే అర్థంలో వాడతాము. యువర్ ప్లాన్ ఆఫ్ హైయర్ స్టడీస్ ఈజ్ వేగ్. నీ యొక్క హయ్యర్ స్టడీస్, ఉన్నత చదువుల గురించినటువంటి ప్రణాళిక అస్పష్టంగా ఉంది, అది క్లియర్గా లేదు. అలాగే ద రూల్స్ ఆర్ వేగ్. సో రూల్స్ ఏవైతే ఉన్నాయో, నియమాలు ఏవైతే ఉన్నాయో అవి అస్పష్టంగా ఉన్నాయి. ఇలా ఎక్కువగా మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వేగ్ను ఉపయోగించడం చాలా చూస్తాం. ఆర్ సో వేగ్ అని, రైటింగ్స్ ఆర్ వేగ్ అని, ఆన్సర్ అనేది వేగ్గా ఉంది అని, ఇలా మనం ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. కాబట్టి వేగ్ అనేది యాడ్జెక్టివ్, అంటే నామవాచకము కానీ సర్వనామం యొక్క గుణం గురించి తెలియచేసేదాన్ని యాడ్జెక్టివ్ అని అంటాము. కాబట్టి మీరు ఈ వేగ్ను మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు సరిగ్గా మీరు ఉపయోగిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోని మీరు ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.